సార్ నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్ వింటేజ్ హీరోస్ అయిన మన బాలకృష్ణ గారు గావచ్చు, నాగార్జున గారు గావచ్చు, వెంకటేష్ గారు గావచ్చు, చిరంజీవి గారు గావచ్చు. ఇప్పుడు వీళ్ళలో పాన్ ఇండియన్ మార్కెట్‌లోకి ఎంటర్ అవుతున్న హీరో బాలకృష్ణ గారితో 'అఖండ 2'తో మరి బోని కొడతారా సార్? మీరేం చెప్తారు? 'అఖండ 2' గురించి వింటేజ్ హీరోస్‌లో ఫస్ట్ పాన్ ఇండియన్ హీరోగా ఎదగడం అనేది అంటే ఎంటర్ అవ్వడం అనేది ఎలా చూస్తారు? ఇది బోని అన్న మాట చాలా చిన్న మాట. బోని అంటే కొన్ని కలెక్షన్లు వస్తే దాన్ని బోని అనొచ్చు. ఆయన బాక్స్ ఆఫీస్ లో ఒక సరికొత్త ట్రెండ్ని, సరికొత్త రికార్డుని సృష్టించినటువంటి వ్యక్తి బాలకృష్ణ. నిజమే, బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేషు వీళ్ళు నలుగురు కూడా ఒక ఆల్మోస్ట్ ఆల్ ఇండస్ట్రీలో నలుగురు 4 స్తంభాలు అంటారు. నా మనసు రావడం లేదు. స్తంభాలు ఎప్పుడు నాగేశ్వరరావు, రామారావు, శోభన్ బాబు, కృష్ణులే స్తంభాలు అనమాట. ఇండస్ట్రీని ఎంతవరకు పైకి తీసుకురావాలో వాళ్ళ శక్తి వంచన లేకుండా పైకి తీసుకొచ్చి నిలబెట్టింది వాళ్ళే. ఇండస్ట్రీ నిలబడిపోయింది. కానీ వీళ్ళేంటంటే ఇండస్ట్రీలో ఉన్నటువంటి తెలుగు సినిమా వైభవానికి మరిన్ని హంగులు అద్దారన్నమాట. మరిన్ని కొన్ని కొత్త పొత్తులు దొక్కుతూ సినిమా కాస్త ఒక ప్రాంతానికి పరిమితమైన సినిమా ప్రాంతాలు దాటి ఇండియన్ సినిమాగా మార్చుకున్నారు కొన్ని సినిమాలు వాళ్ళు. తెలుగులో ఉన్న సినిమాలు హిందీలో చేయడం, లేదా తెలుగులో సినిమాలు హిందీలో రీమేక్ కాపాడడం, ఇలా ఈ నలుగురు హీరోలు కూడా అది సాధ్యపడింది. ఇప్పుడు వచ్చే హీరోల గురించి మనం తర్వాత చెప్పుకుందాం, అవసరం లేదు. కానీ బాలకృష్ణ ఏంటంటే ఇక్కడ ఈ సినిమాలో నేను గమనించింది ఏమిటంటే బాలకృష్ణకి యాప్ట్ సూట్ అయినట్టు అన్నమాట. ఆయన అఘోర పాత్రకి ఎంత బాగా సూట్ అయ్యాడో, మరో పాత్రకి రెండో పాత్ర కూడా అంతే బాగా సూట్ అయ్యాడు. తర్వాత మ్యూజిక్ తమను ఒక సరికొత్త ట్రెండ్కి అటు లైఫ్ ఇచ్చాడు. సంగీతం ఏ సినిమా సంగీతంలో సక్సెస్ అయినట్టయితే, సంగీతం బాగుందంటే అది 50% సినిమా సక్సెస్ అయినట్టుగా పూర్వం చెప్పుకునేవాళ్ళు. ఆ విధంగా చూస్తే ఈ సినిమా అఖండ తాండవం మాత్రం డెఫినెట్ గా 50% సక్సెస్ ఎప్పుడో అయిపోయింది. అది అఘోర గెటప్ ఒకటి. తర్వాత ఏమో దీన్ని ఏమంటారు, కుంభమేళాలు జరుగుతాయి కదా, నిజంగా జరిగే కుంభమేళాల్లో ఆ షూటింగ్ చేసినటువంటి విధానం ఒకటి. అంతకుముందు చేశారు శక్తి సినిమాలో, ఎవరో జూనియర్ ఆర్టిస్ట్, సారీ, అంతకుముందు శక్తి సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తో చేశారు. అది కాస్త బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. ఆ సినిమా హిట్ అవ్వలేదు. ఆ కుంభమేళ ఎవరికి తెలిసింది కాదు. కానీ ఈ సినిమాలో ఉన్నటువంటి కుంభమేళాకి ప్రత్యేకమైనటువంటి ఒక స్థానం ఉంటుంది. అది గూస్ బంప్స్ వచ్చేటువంటి విధానంలో ఈ కుంభమేళాని చిత్రీకరించడం జరిగింది. ఇక్కడ ఎన్నిసార్లు చెప్పినప్పుడు కూడా అందులో ఒక్కొక్క ప్రత్యేకత వింటున్నట్టయితే మనకి సినిమాకి అంటే చాలా ఒక పాన్ ఇండియా సినిమా రేంజ్ చేరుకుంటుందని చెప్పడానికి మనకి నమ్మకం కలుగుతుంది. ఆ నమ్మకంతో నేను చెప్తాను. ఏ సినిమాకి కూడా నేను మామూలుగా చెప్పను, నాకు నమ్మకం కలగాలి. ఈ సినిమా తెలుగులో సూపర్ డూపర్ హిట్ అవడమే కాకుండా తెలుగులో బాలకృష్ణ అభిమానులు చాలు వాళ్ళు చూసేస్తారు. అలా కాకుండా హిందీలో కూడా తగినంత సరంజామా ఈ సినిమాలో ఉంది, తగిన మసాలా సినిమాలో ఉంది. హిందీలో ఉన్న వాళ్ళకి అఘోర ఇవన్నీ ఆ పాత్రల మీద కొంచెం గురి ఎక్కువ, ఇంట్రెస్ట్ ఎక్కువ. అలాగే హిందీలోను డ్యాన్సులు కానీ అవి హీరోయిన్ తాలూకు దాన్ని ఏమంటారు కెమిస్ట్రీ, వీళ్ళిద్దరికి కెమిస్ట్రీ బాగుందా లేదా చూసినట్టయితే కొత్త అమ్మాయి సంయుక్త మీనన్ కూడా చాలా మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యేలాగా చేసింది బాలకృష్ణతో. తర్వాత ముఖ్యంగా మొదలే చెప్పాను, ఈ సినిమా బాలకృష్ణకి ఎంతైతే అగ్ని పరీక్షగా మిగిలిపోతుందో డైరెక్టర్ బోయపాటి శ్రీనుకు కూడా ఒక అగ్ని పరీక్షగా మిగిలిపోతుంది. ఏది ఆ సింహ, ఆ లెజెండ్ తర్వాత మళ్ళీ అంత పేరు తెచ్చినటువంటి డైరెక్టర్ గా సినిమా ఇదే అవుతుంది కనుక బోయపాటి శ్రీను
తన ప్రాణాలు పెట్టి మరి చేశాడనమాట. ఇన్ని కారణాల చేత అఖండ 2 ఇప్పుడే అభిమానుల్లో చాలా వరకు మూమెంట్ వచ్చేసింది. చాలా అభిమానులు మోటివేట్ చేసింది. అభిమానుల్ని అంటే సన్నద్ధులు చేసింది వారి ఫీల్డ్ లోకి ఎంటడానికి. అయితే దీనికి అన్నిటికీ ఒక తగ్గట్టుగా డిసెంబర్ 5వ తారీఖున సినిమా రిలీజ్ అనుకుంటున్నారు కనుక, అంటే ఒకటి కొత్త పండగ ప్రారంభంలోనే ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఏ హీరో సినిమా రిలీజ్ అవ్వక ముందే ఈ హీరో సినిమా రిలీజ్ అవుతుంది. ఈ హీరోతో తీసిన సినిమాలు ఒక 2 వారాలు 3 వారాలు ఆడినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ మీరు అనుకున్నటువంటి లేదా నేను అనుకున్నటువంటి 750 కోట్ల పైసలకు వస్తుంది. మీరు అనుకున్న పాన్ ఇండియా రేంజ్ కి 1000 కోట్ల క్లబ్ కి చేరే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దీనికి ఏంటంటే గొప్ప విశేషం, సినిమా మాస్ అపీలింగ్ గా ఉందండి. క్లాస్ సినిమాకి మాస్ సినిమాకి ఉన్న తేడా ఏమిటంటే, క్లాస్ సినిమాలు చూస్తారు, వాల్ పోస్టర్లు చూస్తారు, ఇలా యూట్యూబ్ లో చూస్తారు, అబ్బా చాలా క్లాస్ గా ఉందని అనుకుంటారు, కానీ క్లాస్ సినిమాకి ఎవరు వెళ్ళరు. అదే మాస్ సినిమా ఉందంటే ముందు పెద్దలు, చిన్నాలు, పిల్లలు, యూత్, స్కూళ్ళు, క్లాసులు బంక్ కొట్టి మరి వెళ్తారన్నమాట. 10 మంది ఎప్పుడైతే సినిమాకి వెళ్ళారో, అదే అన్ని పబ్లిసిటీ కంటే మౌత్ పబ్లిసిటీ చాలా గొప్పదన్నమాట. సినిమా బాగుందని 10 మంది చెప్పుకున్నట్టయితే 100 మంది వెళ్తారు. 100 మంది చెప్పుకుంటే 1000 మంది వెళ్తారన్నమాట. దానికి ఎక్కువగా వచ్చేటువంటి సరంజామాని బోయపాటి శ్రీను సమకూరుస్తున్నాడు. ఇన్ని కారణాల చేత ఈ సినిమాలో ఉన్నటువంటి అఖండ 2 మాత్రం అఖండగా సినిమా ప్రజల్లో మంచి స్పందనని, ప్రజల్లో జనానురంజకంగా ఉంటుందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.